బిగ్ బాస్ 2లో అన్యాయం వారికి మొండి చేయి మండిపడుతున్న తెలంగాణ ప్రజలు. తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా వెలుగొందింది బిగ్ బాస్ షో. మొదటి షో హిట్ అవుతుందో లేదో అనే సందేహాల నడుమ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమై అందరికీ కనెక్ట్ అయింది. ఇందులో చేసిన చాలా మంది పాపులర్ అయ్యారు. అప్పటి వరకు ఎవరో తెలియని కత్తి మహేష్ లాంటి వారికి కూడా క్రేజ్ వచ్చేసింది. సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చిన ఈ షో రెండవ సీజన్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రెండో సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సదరు ఛానల్ అందులో సెలబ్రిటీల ఎంపికలో మాత్రం పారదర్శకత చూపించలేదనే విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ, హరితేజ, ప్రిన్స్ లాంటి వారు ఎంతో కొంత పేరున్న వారే. ఇక రెండో సీజన్ లో తనీష్, తేజస్వి తప్పితే మిగతా వారికి అంతగా పేరు లేదు. ఇక మరో విషయం ఏంటంటే బిగ్ బాస్ 1లో జబర్దస్త్ నుంచి కమెడియన్ గా ఎదిగిన ధన్ రాజ్ ను తీసుకున్నారు. ధన్ రాజ్ కామెడీకి బిగ్ బాస్ సీజన్ 1లో మంచి మార్కులు పడ్డాయి. ఈసారి మరో జబర్దస్త్ కమెడియన్ వేణుని తీసుకుంటారని అందరూ భావించిన నిన్న ప్రకటించిన 16 మందిలో వేణు కాదు కదా. అసలు ఏ కమెడియన్ కి చోటు ఇవ్వలేదు. పోయినసారి తెలంగాణ కోటాలో సంపూర్ణేష్ బాబును తీసుకున్నారు. అతడు అచ్చ తెలంగాణతో అలరించాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 2లో తెలంగాణ వ్యక్తులకి అస్సలు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆంధ్ర మూలాలున్న వారికే ఛాన్సులు ఇచ్చారు. ఇక సామాన్యుల్లో నూతన్ నాయుడు విశాఖకు చెందిన వారు కాగా సంజన, గణేష్ ఇద్దరు విజయవాడకు చెందినవారు. ఇలా అన్ని విషయాల్లో ఈసారి తెలంగాణకు చెందిన వారిని తీసుకోకుండా సదరు ఛానల్ షాక్ ఇచ్చింది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.